చిన్న విషయానికి గొడవ అయింది. అసలు తప్పు నాదే. ఇటు మాటికి కోపం తెచ్చుకోవడము. నువ్వు ఏదైనా కూడా వీడియో అయితే బంద్ చేయకు. మధ్య మధ్యలో కొంచెం సపోర్ట్ గా మాట్లాడు. అరే మెల్ల తప్పించుకొని వీడియో తీస్తాను కదా. చిన్న పూలు వస్తుంది అనుకో. ఏమైందా? కాలికి పట్టేసుకుంది. ఏమైంది చెప్పమంటే చెప్తలేదు. ఏమైంది కాలికి? ఏం కాలేదు. అరే ఎందుకు ఏడుస్తున్నావు బా? హలో, నువ్వు మీ అన్న ఇద్దరు ఒకటే అనేది అని అంటారు. ఏం లేదు, ప్రేమ ఉండే అంటాం మేము. ప్రేమ లేదు, ఏడుపు దాకా తీసుకొస్తున్నారు మమ్మల్ని. గాయ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు గల్లీ బాయ్స్ ఫ్యామిలీ. గాయ్స్ మొన్న వీడియోలు అయితే మీరు చూసిర్రు. చిన్న విషయానికి గొడవ అయింది. అసలు తప్పు నాదే. ఇటు మాటికి కోపం తెచ్చుకోవడము, వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ చూపించడము తప్పు నాదే. నేనే చెప్పిన తుడుస్తా అని. నేను తుడవలే, ఏదో డూన్లో పడి. డూన్లో కాదు కానీ మనకు బల్ప్ ఎక్కువ కానీ అరే నా కొడక నా కొడక డూన్లో కాదు. తను చేసుకున్న దానికి ఒక్క మాట అన్నదానికి నేను పెద్దగా రాద్ధాంతం చేసిన. ఇక మనం వాళ్ళని కాంప్రమైజ్ చేయాలంటే మనం వాళ్ళని దగ్గరుండి షాపింగ్ తీసుకుపోవాలి. కాంప్రమైజ్ అవుతారు. షాపింగ్ వాళ్ళని దగ్గరుండి మనం తీసుకొని పోతే ఇంకా మనం ఆడిపోయినట్టే. అందుకని ఆమెను కూల్ చేయాలంటే ఆమెకి ఒక 2 డ్రెస్సులు కొనుక్కొని పోదామని వచ్చిన. సో నాకు కాదు, మా మిస్సెస్కైనా మా బిడ్డకైనా, అంటే మా ఇంట్లో ఎవరికైనా అవసరం ఉన్నా కూడా ఈ షాప్కే వస్తాము. మామ్స్ అండ్ టీన్స్ ఈ షాప్కే వస్తాము. మా అన్న నాకు బాగా క్లోజు, ఇక్కడికే వస్తాము. సరే, నేనైతే ఫోన్ చేసి చెప్పిన అన్న, వద్దమ్మకు ఫోన్ చేసి చెప్పిన, వద్దా మీ చెల్లెకు ఒక 2 డ్రెస్సులు ఇక్కడ మంచి సెట్ అయితే తీసి పెట్టండి అంటే తీస్తానది. సో తీసుకొని పోయి ఆమెను ఇంటి దగ్గర కాంప్రమైజ్ చేసి జర్రా కూల్ చేద్దాం. ఎట్లుంటుందో నేను చూపిస్తాను. రండి వద్దమ్మా, నమస్తే. ఏమైందంటే ఏమైంది, మొన్న చిన్న అకేషన్ అయింది. ఇట్లా ఆ ఫ్రిడ్జ్లో కూర అది ఇది పెట్టిన, అది కారిందంట, ఏదో అయిందంట. ఫ్రిడ్జ్ తూడుమని నేను తూడుస్తా అన్నాడు. నేను ఏదో డూన్లో పడి మర్చిపోయినా. ఇక తెలిసిగా మీ చెల్లె సంగతి పెద్ద రాద్ధాంతం చేసింది. కరెక్టే కానీ జర రాద్ధాంతం చేసేసరికి ఇక ఏం చేయాలి, లేడీస్ని కూల్ చేయాలంటే ఏదో పట్టుకపోవాలి. ఇక అందుకనే నేను డ్రెస్సులు తీసుకొని అయితే పోతున్నా. మరి ఇంటికి పోయినాక చూడాలి మరి ఎట్లుంటుంది ఏంటి ఏం కదా. అంతేనా? నేనైతే చెప్తా మరి ఆమెకి. వద్దమ్మ కూడా చెప్పింది కాంప్రమైజ్ కమ్మని, లేకపోతే మాత్రం మీ ఇష్టం అబ్బా అని చెప్తా. సో గాయ్స్, మా వదిన కూడా నాకు అష్యూరెన్స్ ఇచ్చింది, ఏం కాదు కూల్ అవుతుందని. సో వదిన కూడా చెప్పింది కూల్ అయిపోతుంది అయ్యా, ఏం భయపడ. కానీ వదిన బ్లెస్సింగ్ ఇచ్చింది మా వదిన. ఇప్పుడు పోయి అలా చెల్లెని కూల్ చేసేస్తా. ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ అక్కడ ఇంటి దగ్గర కంటిన్యూ చేద్దాం గాయ్స్. ఒకసారి అయితే పోదాం పదండి. ఒకసారి మా తమ్ముని కూడా ఫోన్ చేస్తా, వాడు ఏమంటాడో. వద్దమ్మా నేను వస్తా, కూల్ కాకపోతే మీకు ఫోన్ చేస్తా. వస్తా వద్దమ్మా. A few moments later. సో గాయ్స్, సిగ్నల్ సరిగా వస్తలేదు. వాడు ఏమంటాడో చూద్దాం. మళ్ళీ ఒక్కసారి అయితే ఫోన్ చేస్తున్నా. హలో, ఏడునోరా? ఏడును? అరే ఒకసారి స్వప్న గారు ఇంటికి రమ్మనరా. చెప్తా ఫోన్ చేసి. ఎందుకనా? ఎందుకంటే ఏం చెప్పాలా, మనం చేసినాం కదా ప్రాంక్ మీ వద్ద మీద చిన్నగా. అది పెద్ద పెంటాయి కూర్చున్నది, ఆ ఫ్రిడ్జ్ తుడవలేదని 2 రోజుల కింద లొల్లి. వద్దని కూల్ చేయడానికైతే 2 డ్రెస్సులు కొన్నా. మరి భయం అయితే అవుతుంది. గంభీరంగా కనబడతాం కానీ లేడీస్తో పెట్టుకోవాలంటే జర భయమేరా. అయితే నువ్వు కూడా రారా జర సపోర్ట్గా. స్వప్నను పంపి, నువ్వు వచ్చేసరికి స్వప్నను పంపి. సరే మరి నువ్వు జల్దిరా, నేను వస్తున్నా. 10 నిమిషాలు పడుతుంది నాకు కూడా వచ్చే. సో గాయ్స్, తమ్ముడు కూడా వస్తుంది నాకు ధైర్యంగా. వీడియో ఇంటి దగ్గర పోయినాక కంటిన్యూ చేస్తా.
చలో అక్కడ పోదాం ఆపేరా. A few moments later. రే నువ్వు ఉండరా వీడియోలు అంటే నువ్వు వీడియో తీస్తా కాక అని చెప్పి నువ్వు కథలు పడుతున్నావు. ఇదేం కథరా? రేపు రారా నువ్వు కూడా ఎవరికన్నా ఇచ్చి భయం అవుతుంది. కాకా నువ్వు పులి కాక పులి ఏదైనా భయపడుతుందా కాక? నువ్వు మరీ టూ మచ్ చేస్తున్నావు. అరే ఎవరైనా సరే బయటనే పులి వస్తే కథం. ఎంత పెద్ద పులి అయినా. ఏం కాదు నీ విశ్వరూపం ఏందో చూపి లోపట్నాడు. మొన్న ఎట్లా ఒరినో అట్లనే ఒర్రు ఇవాళ కూడా. అరే అవునా మొన్న ఒరినందుకే కదా నేను ఉన్నా కాక నువ్వు నాడు చీరలు గీరలు ఏమో తెస్తున్నావు. ఏ కాంప్రమైజ్ చేయాలంటే ఏదో చేయాలా. నువ్వు ఏదైనా కూడా వీడియో అయితే బంద్ చేయకు. మధ్య మధ్యలో కొంచెం సపోర్ట్ గా మాట్లాడు. నువ్వు అరే మెల్ల తప్పించుకొని వీడియో తీస్తాను కదా. పులి వెనక చిన్న పులి వస్తుంది అనుకో. కాక ఆ రోజు అంటే వినకుండా ఇప్పుడు చీరలు గీరలు తెచ్చుకుంటా. నాకు సంబంధం లేదు. లేని ఖాళీ ఫోన్ పట్టుకొని కాక తీయమన్నాడు పిల్లి అంట. మొన్ననే బాటలు ఇసిరింది, ఇవాళ ఏమి ఇసురుతావు? గేట్ అయితే పెట్టు. ఏం చేస్తుంది కాక ఈ టైంకి పిన్ని ఏం చేస్తుంది? 2 రోజుల నుంచి మాట మర్యాద లేదా. ఇప్పుడు ఎట్లా చెప్పాలి తెలియదు. గైస్ మా అంకాలి ఎట్లుందో మరి కాంప్రమైజ్ అవుతుందా కాదా చూపిస్తా. కాకపోయినా నువ్వు దగ్గర కాక ఏడికైతే ఆడికి కానీ మంచి మంచి తగ్గుతాడు. మనం ఎంత పులి పులి లేదు బిరి లేదు ఎవరు ఏం అన్నాడు దాన్ని చూడు. నువ్వైతే చేయి, నేను ఏం ఏమైందా? ఏమైంది కాలుకి? ఏమైందంటమ్మా? మరి కాలు మడివే పట్టుకుందంట బా అందుకే పట్టేసి. మరి ఏం తెలిపాయని పెట్టుకురు? ఏం చేస్తారు? ఏం తీస్తున్నావు? నీకు ఏం తీస్తున్నావు? మా కాక దిమ్మన్నాడు పిన్ని. ఏం తీస్తున్నావు కాస్త వీడియో వీడియో తీద్దాం. ఎందుకు పెడుతున్నావు? టీవీ చూస్తున్నాను, సినిమా చూస్తున్నావు. కాలుకి ఏమైందంటే మాట లేదు ఏం లేదు. దేనికి వెళ్ళిపోయారు ఇంతగా తీస్తున్నారు? ఏమైందంట సార్? నా మాట్లాడటానికి మనిషినే కదా. నువ్వు మొన్న ఏమో అన్నావంటే కదా బావా. నేను మొన్న ఏమో అంటే ఏదో చిన్న విషయానికి 3 రోజులు మాట్లాడుకుంటుంటారా? తమ్ముడేడి వాడిని రమ్మంటిగా. ఏముంది రాలేదు మరి. బయట బండి సౌండ్ వస్తుంది మరి వచ్చి. అరే ఏమైనా ఇంతసేపు వచ్చినండి. పోనీ ఆ రోజు మనం ఫ్రిడ్జ్ లో ఏమో పెట్టినామంట. తుడుమన్నది తుడుస్తానా తుడవలే. చిన్న విషయానికి పెద్దగా చేస్తే నాకు జర బీపీ రేజ్ అయిపోయి తిట్టిన. 3 రోజుల నుంచి మాట లేదు మర్యాద లేదు. దానికే తెలుసు దేని గురించి తెలిసేది. చెప్తున్నా కదా ఆయనదేంది కథ. కథ కాదు. 3 రోజులు మాట్లాడుకుంటుంటారా? మీరు ఎట్లా ఉంటారా 3 రోజులు? నేను మాట్లాడతాను. నేనెందుకు మాట్లాడతలేనబ్బా? నేనెందుకు మాట్లాడుతున్నాను? నాకు కావాల్సిన చాయ్ ఇస్తుంది, టిఫిన్ చేస్తుంది, అన్ని చేస్తుంది, పోతుంది. ఇంకేంటిది? రోజంతా ఇస్తావా నువ్వు? నేను మాట్లాడనీకి వస్తుంటే అన్నం పెట్టనీకి వస్తుంటే ఆయన ఫోన్ మాట్లాడుకుంటే బయటకు వెళ్ళిపోతుండు. ఆయనకే కలుపుకుంటే నాకేం అవసరం? కాలికి పట్టేసుకుంది ఏమైంది చెప్పమంటే చెప్తలేదు. ఏమైంది కాలికి? ఏం కాలేదు. అరే ఇంకొక నిమిషం. ఏంటిది? అరే నీకు ఇష్టమని మొన్న ఆ రోజు మనం బయట పోయినప్పుడు డ్రెస్సులు బాగున్నాయి అంటే తెచ్చిన తీసుకో. అరే బాగున్నాయి తీసుకో. ఏమైంది మరి కూర్చోను ఎడిపోతున్నావు? నీకు చాయ్ పెట్టాలి కదా, వచ్చినావు కదా. చాయ్ పెట్టుకోవచ్చు ఇక్కడ రాను. అరే ఇక రాబా చాయ్ పెట్టుకోవచ్చు కదా. ఏమైనా అమ్మా మీకు ఎప్పుడు ఇంతనేనా? మేము వచ్చి ఇట్లా కూర్చోగానే మీరు ఇదే ఏం తప్పైంది భయ అని చెప్పనీకి వస్తే కూడా మీరు ఇవన్నీ ఇట్లా చేస్తే నేను ఏం చేయాలి చెప్పు? నీకు ఎందుకు కాక కాంప్రమైజ్ అయితే? నువ్వు ఇట్లయితే తెలుస్తుండే.
కొండ పోయి కొండ తాకినా కొండ వచ్చి కుండ తాకినా పరిగేది కుండనే తమ్ముడు. ఇంకో కొండ కొనుక్కోర్రి. మదాక్ లేదు మరేంటి ఆయన మదాక్ వద్దే సూపర్ ఉన్నది, బాగా చాలా అందంగా ఉంది. ఇవాళ ఇంత కోపంలో ఉన్నా వద్దే చాలా అందంగా ఉంది, ఇంకా అందం పెరిగిపోయింది వద్దే. చిన్న చిన్న దానికి నేను 3 రోజుల నుంచి నీతో మాట్లాడడానికి కాంప్రమైజ్ కావడానికి చూస్తుంటే నువ్వు అన్నీ చేస్తున్నావు ఏంది? నేను ఏమన్నా అని ఆ రోజు ఏదో కోపంలో ఉన్నా అన్న అయిపోయింది. అయినా నువ్వంటే ఎంత ప్రేమ ఉంది అన్నకి, ఇంతే ఇక. మేడం నీతోటే మాట్లాడుతున్నా. హలో అలిగాదా ఏందమ్మా? చిలక ఇట్లయితే ఎట్లా ఏడుస్తుంది అక్క. ఏడుస్తున్నావు? దేనికమ్మా ఏడ్చుడు వద్దమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు బా? హలో వద్దే ఎందుకు ఏడుస్తున్నావు వద్దే? అన్నయ్యన్ని అంటారు, మళ్ళీ ఎందుకు ఏడుస్తుందని మళ్ళా ఏమన్నా అన్నారు? మీరేమైనా మొన్న ఇంకా చిన్న విషయంలో సీరియస్ అయి బయటికి పోయినారా? ఏం చిన్న విషయం? చేసేదాన్ని చేస్తావు మళ్ళీ చిన్న విషయం అని అంటావు. అరే నువ్వు ఎన్నడన్నా గిన్ని రోజుల దాకా మాట్లాడకుండా ఉన్నావా నువ్వు? అది చిన్న అంతకంటే విషయం సేపు కాదు. మాట్లాడకపోతే అసలు ఉండకపోతుండే. నాకేం తెలుసు? నేను అసలుంటది చెప్పినా కదా, నేను సారీ చెప్తున్నా కదా. ఏంది సారీ చెప్పేది? చేసేదాన్ని చేసుకుంటే సారీ అరే అన్ఫార్చునేట్లీ జరిగిపోయింది అబ్బా, అది నేను కావాలని చేయలేదు, అది అయింది అంతే. నేను ఏడిపోయాలని నాకేమన్నా నేను షోకా? ఏమన్నా అన్నాడా వద్దే చెప్పు అన్న. ఏమనలే మీ అన్న. నువ్వు మీ అన్న ఇద్దరు ఒకటే అనేది అని అంటారు. మళ్ళీ ఎందుకంటే ఏం లేదు, ప్రేమ ఉండే అంటాం మేము. ప్రేమ లేదు ఎందుకంటే అనేది ఏడుపు దాకా తీసుకొస్తున్నారు మమ్మల్ని. లేదు ఆయన నువ్వు కూడా అనేది లేకుండే అన్న అట్లా. ఆ రోజు ఏమైంది ఎవరా? బీపీ రైజ్ అయిపోయింది చిన్న విషయానికి అంత. నేను చెప్తాను, నేను చేసింది తప్పే, నేను కాదంటలేను. కానీ 3 రోజుల నుంచి మాట ముచ్చట లేకపోతే ఎట్లుంటాం చెప్పరా? మరి 3 రోజుల నుంచి ఏడుస్తూనే ఉంది కదా, మరి అప్పుడు ఎట్లా? అరే నేను కావాలని అనలే బాయ్, ఎప్పుడైనా ఇట్లున్నామా చెప్పు? అదే మరి నేను అనేది కూడా కదే. ఎప్పుడన్నా అట్లున్నావా? 10 నిమిషాలు ఈ మధ్యన మాట్లాడాలి. 3 రోజుల దాకా అయినా మాట్లాడకుండా ఉండగలుగుతుండు. మరి అప్పుడు అర్ధగంట మాట్లాడకపోతే వచ్చి మోహన్ అది సారీరా అది దానను. ఇప్పుడు మొత్తానికి సాలించుకొని ఒప్పుకుంటుండు. మనకి ఎంత బాధ మేము ఎవరికి చెప్పుకుంటాం? మీరు బాధ అనిపిస్తే రోడ్ల మీదకి పోతారు, డ్యూటీ కాడికి పోతారు. మేము ఇంట్లోనే చావాలి కదా. ఎవరికి చెప్పుకుంటాము? అరే అందుకే కదా బా, నేను రోజు 4 సార్లు ఫోన్ చేసినా కూడా చెప్పు అని పెట్టేస్తుంది అంతనే. అరే నాకు తెలుసు బాయ్ నువ్వు బాధపడ్డావని, నువ్వు అంతేగాని నువ్వు ఇంతగానో బాధపడ్డావని నాకు తెలియదు. అయిపోయింది. ఇప్పుడు మీరు కాంప్రమైజ్ అయిపోండి, అయిపోతే అరే సారీ బారీ, ఇంకోసారి ఎప్పుడు అట్లా అన్నా నేను అది అయిపోయింది అట్లా. అన్న ఇంకోసారి ఏమైనా అనేది ఉంటే ఈ వయసులో 2 సార్లు మరి ఆలోచించుకున్నా. నచ్చినాక ఇప్పుడు ఈ వేషాలు మంచిగానే ఉన్నాయి. ఎవరితో చెప్పుకో రాకుండా ఇజ్జత్ పోయే లెక్కలు ఉంది. రే గట్ల నువ్వు ఇజ్జత్ పోయే లెక్కలేదు, నేను ఏమైనా అంటానా చెప్పు? మరి ఇన్ని రోజుల దాకా సరే సారీ, నేను తిట్టినందుకు సారీ. నీకు ఇష్టమైన బట్టలు తెచ్చిన. అరే మంచిగా చెప్పారు. సారీ అబ్బా, చాలా బాగుంది. చెప్పమ్మా నిన్ను నవ్వుపింది కెమెరా దగ్గర తెచ్చిన చెప్పమ్మా, నువ్వు మంచి తమాషా. ఏం చెప్పాలి? నీకు హ్యాపీగా ఉంది కదా మేము కొట్లాడుకుంటే? ఆ, నువ్వు కొట్లాడి మళ్ళీ కొట్లాడుతున్నావు ఆయన మరి. పక్కన ఉండదు, ఆయన కూడా గట్టిగా చేస్తాడు. ఆయన అట్లా అనకుండా ఉంటే బట్లాడాల్సిన అవసరం ఉండదు కదా. అదే ఫ్రస్ట్రేషన్ లో వచ్చేసింది నాకు. అంటారు స్వప్న, వాళ్ళు అన్నప్పుడు మనం పడతాం, మనం అన్నప్పుడు వాళ్ళు పడతాం. కానీ ఈ 3 రోజుల దాకా నా స్వప్న మొన్న బస్ స్టేషన్ పోతే మీరు బస్ స్టేషన్ పోతారు, ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు వద్దురా, కదా ఏంటిది ఆ కోపాలు వద్దురా. ఆ కోపాలు వచ్చినందుకే రా ఇప్పుడు ఇదంతా. అదే మేము ఇంతగానం బతిమలాడుతున్నాం, మీరు అర్థం అనడం చేసుకుంటున్నారు. ఎందుకు అని అరే మేము కావాలని అన్నాము ఈ మధ్యలో దేనికి ధైర్యం వస్తుంది మీకు? నాకు అర్థమైతలేదు. మీరే మా ధైర్యం. అప్పట్లెక్క నేనే మా ధైర్యం. కాంప్రమైజ్ అయితలేరు. అరే అట్లా కాదబ్బా, ఇదిగా కాంప్రమైజ్ కోసమే వచ్చామబ్బా, ఏం లేదు. నేను అన్నా మరి అప్పుడేమో ఒక అర్ధగంటకి అట్లా కాదురా మోహన్ ఇట్లా కాదురా అంది. అప్పుడు మన కోపం ఉంటే మన పోరగాళ్ళు చిన్న ఉందరు కనుక మన పోరాళ్ళని కొడదాము చేద్దాము ఆయనతో కాంప్రమైజ్. ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోనికి దిక్కులేదు. నేను ఉండా 2 రోజులు మా అమ్మోళ్ళ ఇంటికి పోయేస్తాను. స్వప్న నువ్వు కూడా 2 రోజులు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా. నువ్వు పోయేది
నువ్వు కూడా ఎక్కువ ఏడిపోతావు, సమ్మరాలు ఎట్లేదు గిమ్మరాలు అవును, ఎట్లేదు. అక్క లేకపోతే అప్పుడు మీకు తెలుస్తుంది ఏమేం చేసి పెడుతుంది, ఇప్పుడు ఏమేం లేవు అనేది తెలుస్తుంది మరి. అట్లా కాదు, మనం నలుగురికి చెప్పే అట్లా చేయొద్దు. జేజమ్మ గాయ్స్, నేను చేసింది సారీ, నేను చేసింది తప్పే, ఆమె మీద అరవడం తప్పే, నేను కాదనట్లేదు. సో సారీ చెప్తున్నా, మీ సమక్షంలో సారీ చెప్తున్నా. నేను ఇంకోసారి అట్లా ఫ్రస్ట్రేషన్ గాను నువ్వు అట్లా చేయకు. ఈ మధ్యన బాగా ఈయనే రాశి ఫలంగా అట్లా కాడు అన్న, నువ్వు కూడా చేయకను అట్లా. నేను కూడా ఇంత మంచిగానే ఉంటాను సంసారి కాబట్టి అంతా ఇప్పుడు జంసారీ చేస్తున్నా నేను. అమ్మా నవ్వింది గాయ్స్, నవ్వింది, మొత్తానికి అయితే నవ్వింది. థ్యాంక్ యూ. సో నువ్వు చెప్పాలా, మనం మెసేజ్ చేయాలా పిల్లలకి. గాయ్స్, చిన్న చిన్న విషయాలకు భార్యాభర్తలు కొట్లాడుతుంటారు. సో ఈ కోపాలు అనేది ఇటారా. సో గాయ్స్, చిన్న చిన్న విషయాలే అవి. ఇగో మొన్న మాకు జరిగిన విషయాలే, చిన్న చిన్న విషయాలకే గొడవలు అవుతుంటాయి. దానికి దయచేసి చెప్తున్నా, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా 10 నిమిషాల కంటే ఎక్కువసేపు దూరం ఉండకండి. ఎందుకంటే చాలాసేపు దూరం ఉంటే, మాదంటే మాకు దగ్గర దగ్గర చాలా సంవత్సరాలు అయిపోయింది, పెళ్ళి అయిపోయి మాకు తరచుగా అవుతుంటాయి. మామూలుగా నేనే పోతా కాంప్రమైజ్ కి, సారీ తనే వస్తుంది కాంప్రమైజ్ కి. సో మీరు కూడా ఏంటంటే ఒక 10 minutes 15 minutes అంతనే ఒక 4 మంచి మాటలు మాట్లాడి వాళ్ళని కూల్ చేస్తే వాళ్ళని కూల్ అవుతారు. కాదు, భార్య భర్తలు అన్నప్పుడు ఒకళ్ళు కోపం వచ్చినప్పుడు ఒకళ్ళు మరీ ఇంత పగబట్టినట్టుగా 3 రోజుల నుంచి Guys, 3 రోజుల నుంచి అంటే నేను వేరే ఫ్రస్ట్రేషన్ నుండి ఆమె నెగ్లెక్ట్ చేయాలని మీరు ఎంత ప్రేమ అవుతుంది నేను అటు వీడియోలు చేయాలా, కంటెంట్ ఆలోచించాలా, మళ్ళీ డ్యూటీ తనకు తెలుసు. కానీ ఎందుకంటే ఇన్ని రోజులు ఉన్నా కదా, ఆ కోపం ఆమెకు అంతా తనకు తెలుసు. నేను పడుతున్న స్ట్రగుల్, నేను చేస్తున్న ఇవన్నీ తనకు తెలుసు. సో నా స్ట్రగుల్ మీరు కూడా అర్థం చేసుకుంటారుగా. మేము ఎప్పుడు ఒకరికి ఇన్స్పిరేషన్ గానే ఉంటాం. సో 33 years అయింది మా పెళ్ళై. ఇగో మా మన్మరాలు బంగారం. నా కూతురు బిడ్డ. సో గైస్, నేను ఇప్పుడు యూత్ కి నేను ఒక చిన్న మీరు చెప్పు. అంతా ఎంత చిన్న గొడవలు వచ్చినా కలిసి ఉండాలి. కొంచెం సేపటికి మాట్లాడుకుంటే గొడవలు సాల్వ్ అయిపోతే గానీ మరి పాగలు పట్టినట్టుగా 2 రోజులు 3 రోజులు ఇట్లా పంతాలు పట్టుకొని ఉండొద్దు. యూత్ అంటే మాలాంటి జనం. సో గైస్, నేను మీ అందరికి ఒకటే చెప్తున్నా, బీ హ్యాపీగా ఉండండి. గొడవలు అయితే ఇమ్మీడియట్ గా కాంప్రమైజ్ అయిపోండి. దాని తెగిన దాకా గుంజకండి దారం. ఓకేనా? చెప్పు, కలిసిపోయినామని చెప్పు. ఇంతకు డ్రెస్లు ఎట్లున్నాయి చెప్పలే. నచ్చిందా గాయస్? నచ్చిందంట. నా పొలంలో మొలకొచ్చాయి.